తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అంకుష్ పంగాల్ పసిడి పథకాలు సొంతం చేసుకున్నారు. పారా షాట్ పుట్లో సోమన్ రాణా బంగారు పథకం దక్కించుకున్నాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు విజృంభించారు. ఒకే రోజు 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు సాధించారు. భారత్ సాధించిన 8 స్వర్ణాల్లో 7 పసిడి పతకాలను బాక్సర్లే దక్కించుకున్నారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే బాక్సింగ్ లో భారత్ కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. బాక్సింగ్ రింగ్ లో మహిళా బాక్సర్లు ఏకంగా 5 స్వర్ణాలతో తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియా, 54 కేజీల ఆటలో ప్రీతి పవార్, 60 కేజీల విభాగంలో ప్రియా ఘంగస్, 51 కేజీల ఆటలో సాక్షి చౌదరి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి స్వర్ణాలు సాధించారు. 75 కేజీల విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో సచిన్, అంకుష్ బంగారు పతకాలు సాధించారు. జదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ లోయ పురుషుల F57 పారా షాట్ పుట్ లో సోమన్ రాణా 13.40 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకోగా, అథ్లెట్ శుభం జుయల్ 13.28 మీటర్లతో రజతం సాధించి తొలి 2 స్థానాలను భారత్కే దక్కేలా చేశారు. పురుషుల 5000 మీటర్ల రేసును 13 నిమిషాల 24.95 సెకండ్లలో ముగించి గుల్బీర్ సింగ్ కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ క్రీడల్లో 5000 మీటర్ల విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా, ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా గుల్బీర్ నిలిచాడు. శనివారం సాధించిన 1 స్వర్ణం, 1 రజతంతో కలుపుకొని పారా అథ్లెట్లు మొత్తం 7 పతకాలు సాధించారు. జూడో మహిళల 63 కేజీల విభాగంలో ఉన్నతి శర్మ కాంస్య పథకం సాధించింది. కేవలం 1 నిమిషం 7 సెకండ్లలో ముగిసిన బౌట్ లో దక్షిణాఫ్రికాకు చెందిన స్కై నోస్టర్ ను ఒక అద్భుతమైన మూవ్ తో ఉన్నతి ఓడించింది. జూడోలో భారత్ కు ఇది 4వ పథకం. మొత్తంగా 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరింది.